విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని దేవరకద్ర మండల విద్యాధికారి పి బలరాం అన్నారు. దేవరకద్ర మండలం నూతన ఎంయూగా బాధ్యతలు స్వీకరించిన బలరాం శనివారం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు తరగతి బోధన, తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఎంఏ బాజిద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ బలరాం మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ఆయా పాఠశాలల హెచ్ఎంలు బాజిద్, మురళీధర్, ఉపాధ్యాయులు అశ్విని, చంద్రశేఖర్, ఎస్ కల్పన, ఆశా కాద్రి, దోమా శంకర్ తదితరులు పాల్గొన్నారు. రావచ్చు బాయ్స్ కూడా రండి. మీరంతా యూనిఫామ్ తీసుకోవాలి. ఒక దగ్గర ఉండాలి. మళ్ళీ చేంజ్ చేస్తాం. ఏమన్నా అవకాశం కొన్ని ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇస్తాం. ఫిఫ్త్ వీడియోస్ में सर యూనిఫామ్ తీసుకురాలి. అందరూ ఇక్కడ రండి. అదేవిధంగా హై స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు శంకర్ సార్ గారు, మరియు సీనియర్ ఉపాధ్యాయులు గారు అస్లాం నాటయ్య గారు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని, చంద్రశేఖర్ గారు, మరి కల్పన మీరా గారు, మరి ఉన్నత పాఠశాల మేడం సుజాత గారు, మరి విద్యార్థులు మరి ఈరోజు మరి హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ తరఫున సన్మానం చేయడం అనేది నేను ఊహించలేదు. చాలా సంతోషం సార్. ఎందుకంటే డ్యూటీలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎంఏఓలో ఉంది, స్కూల్ అడ్మిషన్ కూడా ఉంది. అంటే ఎంఏఓగా కూడా విజిట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ రకంగాను రైలు పనులు అయితే అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది. అయితే గతంలో కూడా నేను ఇదే మండలంలో ఎంఈఓగా పనిచేయడం జరిగింది. ఈ ఎంఈఓగా పనిచేయడం రెండవసారి ఈ మండలానికి. అంటే గతంలో కూడా ఎంఈఓ ఉన్నాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఎంఈఓగా ఉండడం జరుగుతుంది. సాగితము చెప్పినప్పుడు ఏదైనా ప్రాధాన్యత ఉంటే మా పాఠశాలకు ఇవ్వండి, ఏమైనా 10 రూపాయలు వచ్చేటటువంటి వాళ్ళు సార్ చెప్పారు సార్, ఖచ్చితంగా ఇస్తాం సార్. అప్పటి కూడా చూస్తున్నాం ఇక్కడ గ్రామస్తుల సహకారం కూడా బాగా ఉంటుంది కాబట్టి వారి సహకారంతో పాటు ప్రభుత్వం వచ్చేటటువంటి ఏ కార్యక్రమం కానీ లేకపోతే ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వచ్చినా నాకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ మరి సాహిత్యం చెప్పిన ఏఏపీసీలో ఆ విధంగా చేస్తున్నామని. కానీ ఎండాకాలంలో దాని కూడా నేను విచారణ ఉన్నాను సార్. నేను విజిట్ చేసినప్పుడు మీరు కూడా విజిట్ చేసిన ఉండకపోవచ్చు. ఈ పాఠశాల చాలాసార్లు వేసవిలో 2 రోజులకోసారి 2 రోజులకోసారి విజిట్ చేసి
ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆ రోజు చాలా లోపలికి ఉండే, ఈ రోజు కూడా చాలా గుర్త లోపలికి దిగాలంటే కూడా ఇబ్బందిగా ఉండే. నేనే అప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర సార్ చెప్తుంటే సార్ మీరు ఎక్కడ దిగుతారు సార్ రోజు ఇది ఇబ్బంది అంటే ఏం సార్ చూడాలనుకుంటే సరే ఏపీసీ రూపంలో వచ్చింది. మరి ఆ రోజు కూడా నేను ఇక్కడనే ఉండి వాళ్ళు అన్ని పట్టాలు చేయించడం అదంతా దూరాలని చేయించడం మీరు ఇక్కడే ఉండి చేయించడం జరిగింది సార్. ఆ రకంగానే మీరు ఆ వర్క్ ట్రైలర్స్ కానీ అవన్నీ కూడా రావడం జరిగింది. ఏదేమైతే భవిష్యత్తులో కూడా పాఠశాలకు అన్ని రకాల సహాయ అందిస్తాను తెలియజేస్తూ మరి విద్యార్థులు మీరు కూడా రెగ్యులర్గా రావాలి. పిల్లలు విద్యార్థులు మీరు కూడా ప్రతిరోజు రావాలి పాఠశాలకు. మధ్యలో పని మానేయద్దు. వస్తారా రెగ్యులర్గా? పని మానేయద్దు. ఇంకోటి అందరూ కూడా ఇప్పుడు యూనిఫామ్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు మొదటి జత యూనిఫామ్ కూడా జరిగింది. ఇప్పుడు కూడా రెండవ జత వచ్చింది ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా యూనిఫామ్లోనే రావాలి. అదేవిధంగా మీకు పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుంది కాబట్టి వాటిని అన్నింటిని ఉపయోగించుకొని మరి ఇంకా మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా మరి భవిష్యత్తులో భారతదేశ ఉత్తమ పౌరులుగా తయారు కావాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా